గాజువాక నియోజకవర్గంలో గల ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన పల్లా శ్రీనివాసరావు రంజాన్ మాసం చివరి రోజు సందర్భంగా గాజువాక క్లబ్ లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ ముస్లిం సహోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోని ఉన్న ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు, నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కర్ణం రెడ్డి, నరసింగరావు, మాజీ కార్పొరేటర్లు లేల కోటేశ్వరరావు, దల్లి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో మరి ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగిందండి. మరి దీనికి మా గాజువాకలో ఉన్నటువంటి అన్ని మసీదు పెద్దలు అలాగే కూటమి నాయకులు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను మరి అందరు ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రంజాన్ సందర్భంగా రోజంతా ఉపవాసం చేసి 4 రోజుల పాటు ఉపవాసం చేసి అది పవిత్రంగా ఉంది ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి పూజ. అది వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే గాజువాక అంటే మత సామరస్యానికి చిహ్నంగా ఇప్పుడు ఉంటుంది. ఇదే విధంగా మరి ఈ ప్రాంతం, రాష్ట్రం, ఈ దేశం కూడా వర్ధిల్లాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి, అలాగే మన పిల్లలకి అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా ఆ భగవంతుడు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మరొకమారి ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈద్ ముబారక్.